ఈ వెబ్సైట్ ఫస్ట్ టైం వాడుతున్న వారికి కూడా ఫ్రెండ్లీనే. బిజినెస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, థంబ్నెయిల్, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డేస్ అన్నిటికీ సెట్. టెక్స్ట్, యానిమేషన్, మ్యూజిక్, షాడోస్ అన్నీ ఒక ప్లేస్ లోనే. డౌన్లోడ్, ఇన్స్టాలింగ్ ఈ రెండింటికి చెక్ పెట్టండి. ప్రొఫెషనల్ లెవెల్లో వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా? కానీ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ లేవా? ఇక ఈ ఆలోచనతో పర్లేదు. మీకోసమే ఒక మంచి వెబ్సైట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే ఫ్లెక్స్ క్లిప్. ఫ్లెక్స్ క్లిప్ యాప్ లో మీకు కావాల్సిన అన్ని వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు కేవలం కొన్ని క్లిక్స్ తోనే. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, ఈ ఎడిటింగ్ కోసం ఫస్ట్ మీరు గూగుల్లో flexclip.ai అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక మనకు డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో టాప్ లో ఉన్న వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. సో మనకి ఈ వెబ్సైట్ లో లాగిన్ అడుగుతుంది. సో మీరు మీ ఈమెయిల్ తో లాగిన్ అయిపోండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయే ఉన్నా. ఇక్కడ మనం చూసుకుంటే ట్రై ఏఐ వీడియో జనరేటర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి హోమ్ ట్యాబ్ ని ఓపెన్ చేస్తున్నా. సో మనకి హోమ్ ట్యాబ్ అనేది ఇలా ఉంటది. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో మీరు మీకు నచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన టైప్ లో వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఎలాంటి అమౌంట్ పే చేయవసరం లేదు, ఫ్రీగా మీకు నచ్చిన విధంగా మీరు వీడియోని క్రియేట్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, సో ప్రెసెంట్ చూసుకున్నట్టయితే నేను హోమ్ ట్యాబ్ లో ఉన్నాను. నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే ప్రాజెక్ట్ అన్నమాట. సో ప్రాజెక్ట్ ట్యాబ్ ని ఓపెన్ చేస్తే నేను బిఫోర్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్. సో నెక్స్ట్ ట్యాబ్ టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ ట్యాబ్ లో చూసుకుంటే టాప్ లో పర్సనల్ అని ఉంది కదా. సో పర్సనల్ లో ఓపెన్ చేస్తే మనకి బర్త్డే కి, వెడ్డింగ్ కి, యానివర్సరీకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కి ఎడిట్ చేసుకోవచ్చు. సో దాని పక్కన చూసుకుంటే బిజినెస్ కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే క్రియేటివ్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంకా చాలా డిఫరెంట్ కేటగిరీస్. నెక్స్ట్ కమ్యూనిటీ సంబంధించినవన్నీ ఇక్కడ. లేదు ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే సెర్చ్ ఆప్షన్ ఉంది కదా. సో సెర్చ్ ఆప్షన్ లో మీకు ఏ వీడియో కావాలనుకుంటే దాన్ని సెర్చ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బర్త్డే అని చెప్పి సెర్చ్ చేశాను. ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే విజిబుల్ అవుతున్నాయి కదా. సో నేను ఇక్కడ ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా, ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. సో నేను ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా ఎడిట్ చేసుకోవడానికి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి కదా. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే యూట్యూబ్ వ్లాగ్స్ కి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే షార్ట్స్ కి లేదా వాట్సాప్ స్టేటస్ కి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి యూజ్ అవుతుంది, లేదా ఏవైనా స్టోరీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కస్టమైజ్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక మనకి 2 minutes లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. సో గ్యాలరీలోకి వెళ్ళాక మీరు మీకు నచ్చిన ఫొటోస్ ని, వీడియోస్ ని సెలెక్ట్ చేసుకోండి బై యూజింగ్ కంట్రోల్ కీ అన్నమాట. కంట్రోల్ కీని ప్రెస్ చేస్తూ మీరు మీ ఫొటోస్ ని, వీడియోస్ ని సెలెక్ట్ చేసుకొని వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తాయి ఫొటోస్. డౌన్ లో చూసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది. సో దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే దాని ప్రాపర్టీస్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ క్లిప్ ని డబుల్ ట్యాప్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ దాని ప్రాపర్టీస్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ లైక్ scene 1, scene 2, scene 3 అలా ఉంటది. సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ గా 5 scenes ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మన ఫొటోస్ ని ఎలా రిప్లేస్ చేసుకోవాలో చెప్తాను. సో అట్ ప్రెసెంట్ మనం scene 1 లో ఉన్నాము. scene 1 లో ఓన్లీ ఒక ఫోటోనే ఉంది. సో ఈ ఒక ఫోటోని ఎలా రిప్లేస్ చేయాలంటే
ఫోటోని క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే మనకి టాప్ లో రిప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేశాక మనకు ఫొటోస్ అన్ని విజిబుల్ అవుతాయి. సో మన ఫొటోస్ లో ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసిన ఫోటో రిప్లేస్ అయిపోద్ది. సో మీరు అగైన్ డబుల్ ట్యాప్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ లేదా మీకు నచ్చిన యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇలా ఓకే అనిపిస్తుంది. సో నేను నెక్స్ట్ సీన్ కి వెళ్తున్నా. సో నేను ఇప్పుడు సీన్ 2లో ఉన్నా. సో సీన్ 2లో ఇక్కడ వీడియోని అరేంజ్ చేసుకున్నాడు వాడు. సో మనం కూడా వీడియోని అరేంజ్ చేయాలి అన్న రూల్ అయితే ఏం లేదు, ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసి ఫోటోని రిప్లేస్ చేస్తున్నా. సో డబుల్ ట్యాప్ చేశాను. సో నాకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నా ఫోటో వచ్చేసింది. సో నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో నా ఫోటో పైన అగైన్ డబుల్ ట్యాప్ చేసి నా ఫోటోని నాకు నచ్చిన టైప్ లో అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఓకే, ఫోటో బాగానే ఉంది, బాగానే అరేంజ్ చేశాను అని అనుకుంటే సీన్ 3లోకి వెళ్ళిపోవచ్చు. సో నాకైతే ఇలా ఓకే. సో నేను సీన్ 3లోకి వెళ్తున్నా. సీన్ 3లో 2 ఫొటోస్ ఉన్నాయి. సో నా ఫొటోస్ ని అరేంజ్ చేసుకోవడానికి నేను డబుల్ ట్యాప్ చేసి రిప్లేస్ కొట్టి నేను నా ఫొటోస్ ని రిప్లేస్ చేసుకుంటున్నా. సో రిప్లేస్ చేశాక నాకు నచ్చిన టైప్ లో నేను అరేంజ్ చేసుకుంటున్నా. సో ఈ టైప్ లో మీరు మీ ఫొటోస్ ని రిప్లేస్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. ఎన్ని సీన్స్ ఉంటే అన్ని సీన్స్. సో ఇప్పుడు ఈ వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. లైక్ హ్యాపీ బర్త్డే అని కానీ, లేదా రాధిక అక్క అని చెప్పి, లేదా మీకు నచ్చిన టైప్ లో ఇస్తూ ఉంటారు కదా టెక్స్ట్. సో దాన్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో మనకి కింద ప్రాపర్టీస్ లో టీ అని ఉంది కదా టెక్స్ట్. సో దాన్ని క్లిక్ చేయండి. డబుల్ ట్యాప్ చేశాక మనకి టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి టాప్ లో విజిబుల్ అవుతాయి. సో పైన చూసుకుంటే మనకి స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడ మనం షాడో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటే టాప్ లో ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి చిన్న బాక్స్ వస్తుంది. బాక్స్ లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే కలర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీకు నచ్చిన కలర్ ని క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చూడండి కలర్ అయితే చేంజ్ అయింది. సో మనకి టాప్ లో ఏ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లిక్ చేసి నేను ఈ కలర్ అయితే చేంజ్ చేశాను. చూడండి టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. మీరు కూడా మీకు నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ ఏ అనే ఆప్షన్ తో. సో నెక్స్ట్ ఆప్షన్ ఫాంట్ అనమాట. మీకు నచ్చిన ఫాంట్ ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి స్టార్టింగ్ లో ఈ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ విజిబుల్ అవుతాయి. సో మీకు నచ్చిన ఫాంట్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి టెక్స్ట్ ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. సో మనం సీన్ 2లో చూసుకుంటే వాడికి డౌన్లో ఒక నేమ్ ఇచ్చుకున్నాడు కదా. సో ఆ నేమ్ని డిలీట్ చేసి నా నేమ్ని ఇద్దాం అనుకుంటున్నా. సో దానికి నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మనకి టీ అని ఉంది కదా టెక్స్ట్. సో దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ని నేను డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేశాక నేను సాత్విక శ్రీ అని చెప్పి యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాక నాకు నచ్చిన టైప్లో ఫాంట్స్ కలర్స్ చేంజ్ చేసుకుంటున్నా. మీరు కూడా ఈ టైప్లో టెక్స్ట్ యాడ్ చేసి ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు టెక్స్ట్ని మోషన్ టైప్లో యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ని క్లిక్ చేశాక టాప్లో యానిమేషన్స్ అని ఉన్నాయి కదా. సో యానిమేషన్స్ని క్లిక్ చేస్తే మనకి మోషన్స్ వస్తాయి అన్నమాట. సో మీకు నచ్చిన మోషన్ని క్లిక్ చేసుకొని మనం స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి యానిమేషన్స్ 3 టైప్స్లో ఉన్నాయన్నమాట, ప్రెజెంట్, ఇన్, అవుట్. సో మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది మొత్తం. సో సీన్ 3లో చూసుకుంటే వాడు ఒక టెక్స్ట్ ఇచ్చుకున్నాడు ఫోటో పక్కన. సో దాన్ని డిలీట్ చేసి నేనైతే నాకు నచ్చిన టైప్లో టెక్స్ట్ని యాడ్ చేసేసాను. సో నాకైతే ఇలా ఓకే. సో నేనైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి రైట్ సైడ్ మనకి ఈ సింబల్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేశాక ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది గ్యాలరీకి. సో మన అవుట్పుట్ వీడియో ఎలా వచ్చిందో చూసేయండి.
So guys, that's it for today. Video నచ్చితే please like, share, subscribe. Bye guys. Love you all. Mwah.